వైఎస్ రాజారెడ్డి హత్యతో పేర్ల పార్థసారథి రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యమో ఏమో తెలియదు, కానీ ఆయనకు రాజకీయ ప్రమేయంలో ఉన్నా కూడా ప్రాధాన్యత తగ్గింది. దీంతో ఒక్కసారిగా నమ్ముకున్న పార్టీ ఆయనకు ఎలాంటి న్యాయం చేసింది, అదేవిధంగా ఎందుకు వైఎస్ కుటుంబంతో అంత శత్రుత్వం ఏర్పడాల్సి వచ్చినటువంటి అంశాలను అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు వేములకు చెందినటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. అన్న, ముందుగా నమస్కారం అన్న. నమస్కారం. అసలు ఎందుకు వైఎస్ కుటుంబంతో మీకు శత్రుత్వం? అసలు మీరు వృత్తిరీత్యా న్యాయవాది, మేము తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసినాం, వాళ్ళు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు ప్రత్యర్థులము. ఎలక్షన్లలో వాళ్ళకు వ్యతిరేకం చేసినారంటే వాళ్ళకు బాధే కదా, అందుకు నన్ను టార్గెట్ చేసినారు, మేము ఇబ్బందుల పాలైనాం. అంటే మీరు వృత్తిరీత్యా న్యాయవాది, ఎక్కడ మీ మధ్య సమస్యలు వచ్చాయి? పాలిటిక్స్లోనే మేము వాళ్ళని వ్యతిరేకించాం. 95, 96 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ భీకరంగా పోరాడినాం. వాళ్ళకు గెలుపు వాళ్ళ కుటుంబంతో దోబూచులాడింది. కొన్నిసార్లు మేము గెలిచాం, ఎక్కువసార్లు వాళ్ళు గెలిచారు, త్రుటిలో గెలిచారు, ఓడిపోయినారు అని ఓటమి అంచు వరకు తీసుకుపోయినాము. ఇవన్నీ వాళ్ళకు బాధ కలిగించినాయి. ఎవడు పులివెందుల నియోజకవర్గంలో కడప జిల్లాలో మమ్మల్ని సవాల్ చేసేవాడే లేడు, ఇక్కడ సవాల్ చేసేవాడు ఉన్నాడు. ఆ సవాల్ చేసేవాడిని లేకుండా చేసినారంటే కాలరాస్తే భవిష్యత్తులో మాకు ఎలాంటి ఇబ్బంది ఆటంకం ఉండదు అని ఆ టెర్రరిజంతో బతకాలనుకున్నారు. దాంట్లో భాగంగానే నా పైన అటెంప్ట్ జరిగింది. అన్ని కత్తిపోట్లు పొడిచినా కూడా మీరు బతకడం అంటే ఏంటి? ఎన్ని కత్తిపోట్లు? 26. బాడీ మొత్తం పొడిచేసింటారు. బాడీ మొత్తం రక్తసిక్తమైంది, తల నుంచి పాదం వరకు. అదృష్టం బాగుంది, బతికాం. అంటే ఇది పునర్జన్మగా భావించవచ్చా? భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడ అటాక్ జరిగిందన్న మీ మీద? అసలు పులివెందుల నడిబొడ్డులోనే. అప్పుడు మీరు ఓల్డ్ డాక్టర్ ఈసీ ఇంగ్రిడే హాస్పిటల్కు ఒక 10 మీటర్ల దూరంలో. అంటే మొత్తం ఎంతమంది మీ మీద దాడికి దిగారు? అప్పుడు మీరు అలర్ట్గా లేరా? 6 మంది. ఒక అడ్వకేట్గా సీనియర్ ఇంటికి పోతా ఉన్నాం, అటెంప్ట్ చేశారు. అంటే మీరు అడ్వకేట్గా ఉంటూ వీళ్ళ కార్యకలాపాలకు అడ్డుపడే వల్ల? ఎస్, రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలకు ప్రతి ఎలక్షన్లలో వాళ్ళకు వ్యతిరేకం చేసేవాళ్ళము. వాళ్ళ గూండాయిజము, వాళ్ళ దౌర్జన్యము ఎక్కడున్నాయని ప్రతిఘటించేవాళ్ళము. అందరినీ వాళ్ళ చేతిలో ఎవరైతే బాధలు పడినారో వాళ్ళనందరినీ సమీకరించే వాళ్ళము. వాళ్ళనందరినీ సమీకరించి తెలుగుదేశం పార్టీలో చేర్చేవాళ్ళము. తెలుగుదేశం పార్టీకి దిశ ఏర్పరిచి ఆ క్యాడర్నంతా గట్టిపరిచేవాళ్ళం. అంటే ఏ విధమైనటువంటి దౌర్జన్యం జరిగేది ఇక్కడ? ఏ విధమైన దౌర్జన్యము? బూతుల క్యాప్చరింగు, వాళ్ళకి ఎదురు తిరిగినారంటే వాళ్ళని అంతం చేయడము, వాళ్ళకు ఎదురు తిరగాలనే ఆలోచనే కాలరాయాలనుకోవడము. మేమే చక్రవర్తులము, మాకు ఎవరు అడ్డం చెప్పకూడదు, మేము రాసిందే రాత, మేము చెప్పిందే వేదం, మేము చేపట్టిందే పదవి, మాకు అందరూ విధేయులై ఉండాలా, అందరూ సలాం చేస్తూనే ఉండాలా అనే పాలసీ వాళ్ళది. ఆ పాలసీకి వ్యతిరేకంగా దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని ఎదిరించే సైడు మేము. వాళ్ళప్పుడు బలవంతులుగా ఉండేవాళ్ళు, దౌర్జన్యంతో బలవంతులు, ప్రజల్లో ఆదరణతో కాదు. ఆ దౌర్జన్యాన్ని ఎప్పుడైతే వ్యతిరేకించాలన్నామో అక్కడే వచ్చింది. ఒక క్రూర మృగానికి జింకకు ఎందుకు వస్తుంది? అది సంపాలని చూస్తుంది, ఇది తన్ను తాను కాపాడుకోవాలా అని చూస్తుంది. క్రూర మృగాలకు, సాధు జంతువులకు జరిగినటువంటి పోరాటమే మా కుటుంబానికి వాళ్ళకు జరిగినటువంటి పోరాటం. అంటే మీరు ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారా? పోటీ చేయలే. పార్టీ ఎప్పుడు మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించలేదు.
ప్రకటించదు అనుకునేది, కానీ కొన్నిసార్లు పోయినసార్లు అడిగారు టీడీ జనార్దన్ లోకేష్ గారు, మీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, సుమారు 46,000 ఓట్లు ఉన్నాయి, మా పరిశీలనకు వచ్చింది, మీకు ఇస్తాము, పోటీ చేయండి అని అడిగారు. అప్పటికే నేను ప్రామిస్ చేసినాం కాబట్టి క్యాండిడేట్కు మొన్న క్యాండిడేట్గా నిలవన్న వ్యక్తికి చంద్రబాబు నాయుడు దగ్గరనే ప్రామిస్ చేశాం కాబట్టి వెనక్కి తీసుకోలేకపోయాం, సపోర్ట్ చేశాం పార్టీ నిబంధనల మేరకు. అంటే వైఎస్ రాజారెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇద్దరికి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉంది మీరు చూశారు కాబట్టి? అన్నీ క్రూర సర్పాలే, ఒకటి కట్లపాము, ఒకటి త్రాచుపాము, ఇవన్నీ దాంట్లో వ్యత్యాసం అంటే ఏం చెప్పగలం? అంటే మానవత్వం అనేది వయస్సులో ఉండేది అని అంటారు. మానవత్వము, దయ, కనికరము అవన్నీ లేవు. ఎన్నో చోట్ల వివేకానంద రెడ్డి బతికున్నప్పుడు వాళ్ళను రామలక్ష్మణులు అనేవాళ్ళు. వివేకానంద రెడ్డి పలు సందర్భాల్లో ప్రైవేటుగా మాట్లాడిన సందర్భాల్లో నేను లక్ష్మణుని అయితే అయితానేమో కానీ మా అన్న అయితే రాముడైతే కాదు అనేవాడు. ఇది అందరికీ తెలుసు ఆ విషయం. సొంత కుటుంబంలోని వ్యక్తులను కూడా ఓర్చలేకపోయినారు కదా. జంతువుకు వాళ్లకు తేడా ఏమిటి? సొంత కుటుంబంలో వ్యక్తులను కూడా ఓర్వలేకపోయారు. అంటే అంటే వారు ఎరుగుదల ఏది ఓర్వలేకపోయారా ఎట్లా? అంతే కదా, రాజకీయంగా వాళ్ళు పైకి వస్తారని. అన్నా మీరు వృత్తిరీత్యా న్యాయవాది అయితే ఒక్కసారిగా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? సరిగా ఏం కాదు, నేను చదువుకునే పుటాల నుంచి యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, ఇంటర్లో, లాలో అన్ని చోట్ల నేను స్టూడెంట్ యూనియన్ లీడర్ను, విద్యార్థి నాయకుని. అనేక ఉద్యమాలు నిర్మించాం. ఆటోమేటిక్గా ఇది ప్రజలకు మేలు చేసే పార్టీ, ప్రజల్లో ఉండే లోపాలన్నీ తీర్చిదిద్ది సమాజానికి మరమ్మత్తు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగుల కోసం, బలహీనుల కోసం, వెనుకబడిన వర్గాల కోసం పాటుపడే పార్టీ ఇది. కాంగ్రెస్ భావజాలాన్ని, దాంట్లో నుండి వచ్చినటువంటి విష సంస్కృతుల్ని, భావజాలాన్ని తిరస్కరించే పార్టీ అని తెలుగుదేశానికి సపోర్ట్ చేశాం. ఇది డెమోక్రటిక్గా ఉంటుందని. ఆ క్రమంలో ఇవన్నీ జరిగాయి. అన్నా చిన్న విషయం ఇక్కడ, రాజారెడ్డి హత్య కేసులో మీతో పాటు మీ అన్నదమ్ములు కూడా ఎన్ని ఏళ్ల పాటు అంటే జైల్లో ఉండాల్సి వచ్చింది? సుమారు రిమాండ్తో కాలంతో కలిపి 14 సంవత్సరాలు. అయినా అదంతా గతించిన అంశము. ఎప్పుడో 98 ఇన్సిడెంట్లు అవన్నీ జరిగిపోయినా అప్పుడు అరుచుకున్నాం, కొట్టుకున్నాం, చంపుకున్నాం, పోయింది. పదే పదే చరివిత చరణం ఎందుకు అనేది నా అభిప్రాయం. నేను ఎందుకు ఈ అంశాన్ని మీ దగ్గర ప్రస్తావించాల్సి వచ్చిందంటే, అప్పటి నుంచి మీ రాజకీయానికి ఒక రకంగా ముగింపు పడింది అన్నటువంటి భావన వినిపిస్తుంటే అందుకు అడిగాల్సి వచ్చింది ఈ అంశాన్ని. అదే మాకు రాజకీయంగా మేము ఎదగకూడదనే రాజశేఖర రెడ్డి కుటుంబం సంకల్పం ఆ రోజుకు ఈ రోజుకు. అది పైవారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలా. మేమేం బందిపోటు దొంగలము కాదు, పెత్తందారులము కాదు, భూమి కబ్జా కోరలము కాదు, ఎవరిని వధించలే. అదే ఆయన గుర్తించాలా. ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తించినారంటే ఎవరికైనా రాజయోగం పడుతుంది. గుర్తించిన వాళ్ళంతా కార్యకర్తగా మిగిలిపోతారు. అంతా ఆయన చేతిలో ఉంది. ఎవరి భవిష్యత్తు అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కానీ లీడర్లది కానీ. అన్న రాజశేఖర్ రెడ్డి తన తండ్రిని చంపిన వాళ్ళను సైతం వదిలేశారు అనేది ఒక ప్రచారం, నిజమే అంటారా? ఇతరులను చంపేదానికి దాన్ని ఆయుధంగా మలుచుకోవడం. ఏదో ఒకటి ఉండాలి కదా, ఒక ఆయుధము, ఒక నినాదం ఉండాలి కదా. పాతకాలంలో కమ్యూనిస్టులకు ఉండేటి నినాదాలు, దున్నేవానికే భూమి, కొరిగేవాందే కత్తి, తోలేవాందే రిక్షా, ఇట్లా అది ఒక నినాదంగా వాడుకున్నారు. తన ప్రత్యర్థులను స్టేట్లో ఎవరెవరు ఉండారో అడ్డం వచ్చేవాళ్ళు, పరిటాల రవిని మిగతా వాళ్ళను అంతం చేసేదానికి దాన్ని వాడుకునేదానికి అది వాడినారు. అది ఒక నినాదం మాత్రమే. ఇంత పెద్ద ఎత్తున శత్రుత్వం ఉన్నటువంటి మీ కుటుంబానికి పార్టీ నుంచి ఎందుకు సరైన ఆదరణ లభించలేదు? శూన్యం. వీసమెత్తు సహాయ సహకారాలు కూడా లభించలే. ఎందుకు? అది చంద్రబాబు నాయుడు గారిని అడగాల.
మీరు ఎప్పుడన్నా పోయినప్పుడు ఆయన్ని అడిగితే ఎందుకయ్యా ఈ దేశంలోనే అత్యున్నత విద్యావంతుడు ఎంఏ ఎల్ఎల్బి చదువుకున్నాడు, ప్రాక్టీసింగ్ అడ్వకేటు, ఒక పెద్ద గౌరవనీయమైనటువంటి కుటుంబం నుంచి వచ్చాడు, అనేకమైనటువంటి పోరాటాలు చేశాడు, తెలుగుదేశం పార్టీ కోసం తన కుటుంబాన్నే త్యాగం చేశాడు అని ఆయన్ని అడిగితే బాగుంటుంది. మీరు తెలుగుదేశం పార్టీలో అనేక మంది స్టేట్లో పెద్దలు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అతనికి ఈనాటికి కూడా ఎందుకు న్యాయం జరగలే అని ప్రశ్నిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మేము అడిగేదానికి అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు కార్యకర్తలే నా దేవుళ్ళు అనేది ఒక భావన, కార్యకర్తలకే పదవులు ఆ తర్వాత ఎవరికైనా అనేది ఆయన ఇటీవల కాలంలో కూడా వ్యక్తం చేసింది. జరిగితే చాలా మంచిదే, అది మహోన్నతమైనటువంటి భావనే, ఆచరణ దాల్చాలి కదా. 1983 వరకు అదే నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దేవుళ్ళు, దేవీ దేవతలు, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అనే నినాదం తరంగమై ప్రవహిస్తూ ఉంది. కార్యకర్తలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, జరిగితే మంచిదే. కానీ ఇన్ని ఏళ్ళుగా మీరు పార్టీని నమ్ముకున్నారు కానీ న్యాయమే జరగలేదు కదా. ఘనంగా ఒక దశాబ్దం పడుతుందేమో, ఏమన్నా మేము గతించిన తర్వాత మా కుటుంబ వారసులకి ఏమన్నా అప్పుడు గుర్తిస్తారేమోలే. అన్నా ఎన్టీ రామారావుకు చంద్రబాబుకు అంటే రాజకీయ పరంగా నేను అడిగేది, పరిపాలన పరంగా కావచ్చు, ఇతరత్ర అంశాలను పోల్చుకుంటే రామారావుకి ఈయనకు ఉన్నటువంటి తేడా. అప్పుడు వచ్చిన చారిత్రక పరిస్థితుల్లో రామారావు అప్పటికి ఆయన హీరో, ఇప్పుడుండే పరిస్థితుల్లో వర్ధమాన పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన హీరో. నాగేశ్వరరావు బాగా నటిస్తాడా, రామారావు బాగా నటిస్తాడంటే ఎలా చెప్పగలం? అంటే నటన వేరు, రాజకీయం వేరు కదా. రాజకీయాలు ఒకే పార్టీ, ఒకరు ఒక పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి, వారు గతించిన తర్వాత ఆ పార్టీని వ్యవస్థాగతంగా శత్రు దుర్భేద్యమైనటువంటి కంచుకోటగా, కార్యకర్తల పార్టీగా దీన్ని తీర్చిదిద్దినోడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పాత్ర వారిదే, ఎవరి గొప్పతనం వారిదే, ఎవరు గొప్ప అనేది పోల్చేదానికి లేదు. ఆయన పార్టీ వ్యవస్థాపకుడు, మాకందరికీ పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు కూడా పెద్ద రామారావు గారు. అది ఒకరినొకరిని కంపేర్ చేయలేం. పులివెందుల్లో పేర్ల పార్థసారథి కాదని కొన్నిసార్లు సతీష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు, మరి కొన్నిసార్లు బీటెక్ రవికి టికెట్ ఇచ్చారు. ఏంటి అసలు? చాలా సంతోషం. సర్వేజన సుఖినోభవంతు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. వారి నిర్ణయాన్ని పాటించాల్సిన విధి ఒక డిసిప్లినరీ సోల్జర్గా నా పైన ఉంది. ఆయన లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్, దూకండి అంటే దూకండి, అంతే. ఓ పార్టీ సిస్టంలో ఉండేటప్పుడు ఘోరమైన అవమానాలు, పదవులు దక్కకపోవడం, ఇవన్నీ మిమ్మల్ని మనసు నొప్పించడం కానీ బాధ పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదా? 96 నుంచి ఆ బాధలు, కష్టాలు ప్రత్యర్థుల వల్ల కొన్ని పడితే పార్టీ వల్ల పడతాం. అది ఎవరు గుర్తించాలా? పార్టీకి ఎవరైతే నాయకత్వం వహిస్తారో, పార్టీకి ఎవరైతే తండ్రో వారు గుర్తించాలా. వారు గుర్తించే సంతోషం. అంటే ఇన్నేళ్ళుగా గుర్తించింది ఇంక మళ్ళీ గుర్తిస్తారంటారా? ఏమో, ఆ లలాట లిఖితం రాసిన బ్రహ్మకే తెలుసు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. మనం దాని మీద ఏం కామెంట్ చేయలేం. అన్న ఇక్కడ ఒక చిన్న అంశాన్ని అడుగుతా. అంటే మీ మీద ఇంత హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత, అంటే మీరు వద్దు గతించిన విషయం అన్నారు, కానీ నేను ఒక చిన్న విషయం అడుగుతున్నా ఇక్కడ. చిన్న విషయం అంటే గొప్పగా మిమ్మల్ని దాన్ని లోతుగా అడగదలుచుకోలేదు. ఎక్కడ మీరు రాజారెడ్డిని అటాక్ చేశారు? అవన్నీ జరిగిపోయిన అంశాలు కాదు, ఎక్కడ అటాక్ చేసింది ఎక్కడ? అంటే ఇంత గతం గతహ కొన్ని వందల సార్లు చెప్పాను. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి వినే వాళ్ళకు కూడా కర్ణ కఠోరంగా ఉంది. నాకు చెప్పాలంటే నాకు కూడా ఉంది, చెప్పింది చెప్పడం. అనేక సార్లు చెప్పాను. ఆ సమాధానమే ఈరోజు కూడా. గతం గతగా ఇంకా సర్వే జన సుఖినోభవంతు. అది ఏందో యాక్సిడెంట్లో అవన్నీ పోయినాయి, పాతాయి, ఆ తరం అంతరించింది. మేము 59 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి, ఆ తరం లేదు. రాజశేఖర రెడ్డి లేడు, ఆ రాయారెడ్డి లేడు, ఆ వివేకానంద రెడ్డి లేడు.
తరాల మార్పే వచ్చినాయి, 3 తరాలు నడిచిపోయినాయి. ఇంకా దాని గురించి ఇక పదే పదే ప్రస్తావించుకోవడం అంత సముచితమైనటువంటి కాదు అనేది నా నిశ్చితాభిప్రాయం. అంటే మీలో ఇంత మార్పుకు కారణం అంటే ఒక రకంగా 14 ఏళ్ళలో మీరు అన్నట్టు జైలు జీవితాన్ని గడపడమే ఇందుకు ప్రధాన కారణమా? అది ఏమీ కాదు. ఆ పౌరుషం అదంతా ఎప్పటికీ ఎక్కడా పోలేదు. కానీ అది మేము సంబంధం లేనిది అతికిచ్చినారు. నేను దాంట్లో నిర్దోషిని. సెషన్స్ కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. నాకు దాంట్లో తామరాకు పైన నీటి బొట్టు లాంటివన్నీ నాకేం అంటదు. అది ఏదో జరిగిపోయింది, అయిపోయింది. నాకెక్కడ నా కన్విక్షన్ పడింటే కదా నేను దాంట్లో ముద్దాయి అనేదానికి కానీ నేరస్తుని అనేదానికి కానీ అంటే పర్లేదు. కాబట్టి నాకు అది సంబంధం లేని అంశం, అసలు మీకు సంబంధమే లేదా అది? సంబంధం లేని అంశం. ఉమ్. అప్పట్లో ఎలా ఉండేవిన్నా రాజకీయాలు? అప్పట్లో రాజకీయాలు ఎలా ఉండే, ఇప్పట్లో ఉన్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి? అప్పట్లో రాజకీయాలు దౌర్జన్య పూరితమైనవి. అప్పుడు బ్యాలెట్ వేసుకుండేవాళ్ళు జొరబడి బూతుల మీద పడి పోలింగ్ ఆఫీసర్లు లొంగ తీసుకొని గుద్దేవాళ్ళు, స్టాంపు తీసుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్లు సంతకాలు లేకపోయినా ఒక చోట 1000 ఓట్లు ఉంటే అదే చోట 1100 రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఆనాటి పరిస్థితులు లేవు. కాలమాన పరిస్థితులు మారిపోయినాయి. ఈరోజు మారిపోయిన దృష్టితో ఏమిటి, ఏదైనా దొంగ ఓట్లు వేసుకోవడం, ఇవన్నీ ఈరోజు మారిన పరిస్థితుల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం, అసలే కొన్ని చోట్ల ఏజెంట్లు లేకుండా ఏజెంట్లను డబ్బులు ఇచ్చి లోపాయికారిగా తమ వైపు తిప్పుకోవడం, విధానాలు మారినాయి. అన్న, సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన్ను శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా కూడా చేశారు ఎవరు, నారా చంద్రబాబు నాయుడు. కానీ కొన్ని కారణాల వల్ల నన్ను అనుమానిస్తున్నారు, నేను పార్టీని వీడిపోతున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా తల్లి లాంటి పార్టీని ఆయన వీడిపోవడం, వైసీపీలో చేరడాన్ని ఎలా చూడాలంటారు? అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, సతీష్ చెప్పాల. ఎందుకు ఆయన పార్టీలో లేడో, ఎందుకు బయటికి పోయినాడో మనం ఎవరమో అర్హులం కాదని చెప్పేదానికి. వాళ్ళే సూటబుల్. పైనుంచి ఒక వివరణ రావాలా, ఈయన నుంచి వివరణ రావాలా. ఆయన చెప్తున్నాడుగా, చంద్రబాబు ఏదన్నా విషయం అడిగితే లోకేష్ కావచ్చు తనను అనుమానిస్తున్నారు, వైఎస్ కుటుంబంతో ఇది సన్నిహితంగా ఉన్నాడు అనే ఒక కొంతమంది వ్యక్తులు నాపై ఆరోపణలు చేశారు, అవే నమ్ముతున్నారే కానీ నేను చెప్పేది వినటం లేదనేది ఆయన భావన వ్యక్తం చేశాడు కదా. అదే నిజమైతే 5 సార్లు క్యాండిడేట్ అవుతాడు ఆయన. మా అందరికంటే నియోజకవర్గంలో సమర్థుడు కాబట్టి ఆయనకు అవకాశం వచ్చింది. ఆయన అసమర్థుడైతే ఎమ్మెల్సీ ఎట్లయితాడు, అసమర్థుడు అనడం, డిప్యూటీ స్పీకర్ ఎట్లయితాడు, ఆయన నమ్మకపోతే అన్నిసార్లు క్యాండిడేట్ అవుతాడు కాలేడు కదా. ఆయన సమర్థుడు కాబట్టి, ఆయన నమ్మినారు కాబట్టి పన్ని అవకాశాలు వచ్చింది. కాలక్రమంలో ఒకరినొకరు వద్దనుకునే క్రమంలో ఆయన దారి ఆయన చూసుకున్నాడు. మేము గిట్టని ఇంకా ఏ వైపు పోలేం కాబట్టి మేము తెలుగుదేశం వైపు కొండలా నిలబడాల్సింది వచ్చింది కాబట్టి ఇంకా మా తరం కానీ మా కొడుకుల తరం కానీ దీంట్లోనే ఉంటాం. మాకు నచ్చలేదంటే ఇంటి దగ్గర ఉండాలి అంతే, మాకు నో ఆప్షన్. అవును, టీడీపీ నాయకులు అంతా కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే వైనాట్ పులివెందులు అంటారు, అది సాధ్యమే అంటారా? కష్టమేం కాదు కానీ, అసాధ్యమేం కాదు కానీ, కష్టపడితే కావచ్చు. ఒక్క మాటగా ఒక్క బాటగా. అయినా మీలో సఖ్యత ఎక్కడుంది? సఖ్యత ఉండదు కానీ డబుల్ గేమ్ పాలిటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం ముసుగు కప్పుకొని వైసీపీ వాళ్ళంతా చేరుతున్నాడు. తెలుగుదేశం పార్టీలో వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళంతా అధికారం వస్తానే మేమే వీర సైనికులం తెలుగుదేశం వాళ్ళ మీద, త్యాగాలు చేసిన తెలుగుదేశం పార్టీ లీడర్ల పైన నాయకుల పైన కంప్లైంట్ చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఏ రోజు కూడా వాళ్ళు గ్రామాల్లో లేరు, ఎక్కడా లేరు. అవి డబుల్ గేములు, త్రిబుల్ గేములు ఉన్నాయి. ఏదో ఒక రూపంలో చాలామంది తెలుగుదేశం పార్టీ లీడర్లు అవతల పార్టీతో సంబంధాలు పెట్టుకున్నారు. ఆ సంబంధాలు వద్దు, అవుట్రైట్ తెలుగుదేశంలో ఉండండి, సంబంధాలన్నీ తెంచుకోండి, ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పెట్టుకోవద్దు అనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని నేను బలపరుస్తా ముందుకు తీసుకుపోతాడా.
ఇక్కడున్న నాయకులు కొందరు ఆ విధంగా అడుగులు వేయడం లేదు కదా, మరి ఎలా పార్టీ మీ పార్టీ వైనాట్ పులివెందలు అంటది? అట్లా ఆ డస్ట్నంతా తొలగించుకోవాలి. ధ్వజస్తంభం నాటాలంటే దేవాలయం ముందు అక్కడ ఉండే రొళ్ళు బురద క్లీన్ చేసుకొని నేలను గట్టిపరుచుకుంటారు. నేలను గట్టిపరుచుకున్న తర్వాతనే ధ్వజస్తంభం నాటుతారు. ఉమ్, ఆ రొళ్ళు బురద గలీజు అదంతా ఉండేటప్పుడు మన మీదనే పడుతుంది అది నాటడంలో ఉమ్, అని పదే పదే అన్ని సభల్లో చెప్తా ఉండాము. ఉమ్. ఈ రెండు మూతల పామును కట్ చేయండి, ఇటో అటో ఉండాల. మన పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఉన్నారంటే తెలుగుదేశం వైపు, మన సిద్ధాంతాలు నమ్మకపోతే ఎక్కడైనా పోవచ్చు. ఇటు కొంచెం అటు కొంచెం ఉండకూడదు. అంటే బయటికి విమర్శలు చేస్తూ ఉంటారు కానీ లోపల ఒప్పందాలు ఎలా చూడాలి దీన్ని? ఉండాయి అది ప్రమాదకరం పార్టీకి. ఉమ్, మాకు పెనుముప్పు కలిగిస్తూ ఉంది పులివెందుల నియోజకవర్గంలో మొదటి నుంచి. ఆ, అంటే దీనివల్ల ఒక రకంగా పులివెందల్లో మీ పార్టీ అంత బలపడడం లేదనే భావన కూడా ఉంది కదా. అదొక కారణం. ఉమ్, పార్టీ బలపడకపోవడానికి. బలపడకపోయేదానికి గెలుపు తీరానికి రాకపోవడము ఉమ్, ఎన్ని చాలా కారణాలు ఉన్నాయి. మొన్న కాంగ్రెస్ పోటీ చేసింది, అనేక మంది మా వాళ్ళే లోపాయికారిగా కాంగ్రెస్కు లీడర్లతో సంబంధం లేకుండా డబ్బులు పంచడము, ఒక ఓటు అట్టా ఒక ఓటు ఇట్టనడము. దానివల్ల మాకు ఇక్కడ ఎంపీకి 26,000 ఎన్నో 30,000 ఓట్లు పోయాయి, ఎమ్మెల్యేకి సుమారు 12,000 పోయాయి. ఇన్ని మా ఓట్లే. ఉమ్. అదంతా లోపాయికారితనం కాదా? మా కొంపకు మేము అగ్గి పెట్టుకోవడం కాదా? మేము ఎక్కువ నేను కొమ్మని మేము నరుక్కోవడం కాదా? డబ్బులు వంచడం ఇట్లాంటి సాట అనేక బూతుల్లో తెలుగుదేశం మెజార్టీ రావాల్సి ఉంటుంది. అట్లాంటి కాంగ్రెస్ చీల్చడం వల్ల అది వైసీపీకి మేలై వైసీపీకి మెజార్టీ వచ్చాయి. సరే, ఎందుకు కూడా మీ అధిష్టానం గుర్తించలేకపోతుంది? మీరు కూడా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అధిష్టానానికి? 190 మాటలు చెప్పాము. ఇప్పుడంతా చేసే పని అదే కదా. ఇవన్నీ చూచారు కదా, ఇవన్నీ నిక్కచ్చితో కూడినటువంటి అభిప్రాయాలే కదా. నేనేం పార్టీ ద్రోహిని కాదు, దేశద్రోహిని కాదు కదా. నేను ఉండే స్థితే తెలుపుతుంది అని. అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించినారు కాబట్టే వైసీపీ వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందియొద్దు. పాముకు పాలు పోసినట్టు వైసీపీ ముసుగులో తమ పార్టీని కాపాడుకునేదానికి తెలుగుదేశం కండువా కప్పుకొని తెలుగుదేశంలో చేరుతున్నారు. మన వాళ్ళకే వర్గ విభేదాలు సృష్టించి మన వాళ్ళనే అంతం చేస్తారు. బీ కేర్ఫుల్. స్టేట్లో జరుగుతుంది. ఒక అనామధేయుడు వైసీపీకి కరుడుగట్టిన కార్యకర్త తెలుగుదేశం పార్టీలో పైకి పోయి కంప్లైంట్ చేస్తాడు. ఆ స్వేచ్ఛ ఉంది ఈడ. అది పైవారు అది గుర్తిస్తారు. ఎప్పుడు గుర్తించకపోతే దెబ్బ వచ్చాది. చంద్రబాబు నాయుడు గారే చెప్పినారు కదా, ఆయన చెప్పినారు. ఆయనే చెప్పారు. మరి ఆయన ఇంత వ్యవహారాలు నడుపుతుంటే పులివెందల్లోనే ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు కదా. మీకు తెలియంది ఏముంది? మీరు పెద్దోళ్ళు సీనియర్లు. కార్యకర్తలు అంటే ఇప్పుడు కొన్ని సజావుగా జరుగుతున్నాయి, కొంత అసంతృప్తి ఉంది. వచ్చి సంవత్సరమే అవన్నీ పెద్ద ఆయన సరిదిద్దుతాడని ఆశిస్తాం. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా యువ నాయకుడు నారా లోకేష్ కీలకంగా వ్యవహరించబోతారు అన్నటువంటి భావన వినిపిస్తుంది. ఆయనకిన ఒకవేళ క్రియాశీలకంగా పార్టీలో పగ్గాలు చేపట్టి చేస్తే డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి యోధాగ్రేసరుడు. ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, తెలుగుదేశం పార్టీ యోగక్షేమాలు, తెలుగుదేశం పార్టీ మంచి చెడ్డలు భవిష్యత్తులో చూసుకోవాల్సినటువంటి మార్గనిర్దేశకుడు. ఆయన ఇప్పటికే అవగతమైంది సుదీర్ఘమైనటువంటి తాను చేసిన పాదయాత్ర ద్వారా. యువగలం పాదయాత్ర 2 సార్లు మంత్రిగాను, ఇప్పుడు ఓడిన చోటనే తొడగొట్టి సవాల్ చేసి నిలవన్నాడు కదా. స్టేట్ మెజార్టీ వచ్చింది కదా, 90,000 దాటి. తన్ను తాను నిరూపించుకున్నాడు కదా. కాల పరీక్షకు నిలిచినాడు. ప్రజలు పెట్టిన పరీక్షల్లో, పార్టీ పెట్టిన పరీక్షల్లో, అన్ని పరీక్షల్లో సక్సెస్ఫుల్గా బయటికి వచ్చాడు. అగ్నిగుండంలో దూకిన సీత ఏ విధంగా పునీతమై వచ్చిందో తాను ప్రజాదరణ కలిగిన నాయకుడిగా నిరూపించుకున్నాడు. ఇంకా ఆయనకు అడ్డం లేదు. భవిష్యత్తులో లీడర్ తెలుగుదేశం పార్టీకి ఆయనే. ఇక నేను చిన్న విషయం మిమ్మల్ని ఇక్కడ అడగదలుచుకున్నా.
జిల్లాలో చాలామంది సీనియర్లతో మీకు మంచి పరిచయాలు ఉన్నాయి. లింగారెడ్డి కావచ్చు, తర్వాత వరదరాజ రెడ్డి కావచ్చు, తర్వాత కొంతమంది మెయిన్ లీడర్లతో. సో ఎప్పుడైనా వాళ్ళని కలిసి కానీ, నేను ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్నాను, పార్టీ నాకు ఎలాంటి పదవిని ఇవ్వకపోయినా కూడా ఇప్పటికి కూడా పార్టీని ఈ కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తిని అని వాళ్ళ మద్దతు ఏమైనా కూడగట్టుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారు? ఎవరికి వారే తెలుగుదేశం పార్టీలో యమునా తీరే. ఈ 2 స్టేట్లలో తెలుసు ఒక జిల్లా ఏమిటి నన్ను గురించి. నేను ఎంత సత్యసంధునో, ఎంత పోరాటకారునో ఎవరిది వాళ్ళే చూస్తుంటారు. అందరితో సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో విరోధం వచ్చే అవకాశం కూడా లేదు. ప్రతి ఒక్కరికి నా పైన అభిమానం లేని లీడర్ అంటూ ఉండడు. పాత తరంలో కానీ కొత్త తరంలో కానీ ముక్కుసూటిగా వ్యవహరిస్తాము. మా పద్ధతులన్నీ క్లియర్ కట్గా ఉంటాయి. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు, దానికి ఏమీ లేదు. పైవారు నిర్ణయం తీసుకోవాలి. పైవారు నిర్ణయం తీసుకొనే కదా వీళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయింది. పైవారు ఇచ్చేనే కదా. ఇవ్వకుండా ఎవరు కాలేరు కదా. ఇండిపెండెంట్గా పోయినారంటే 2000 కూడా రావు ఏ ఒక్కరికి. అంటే నేనేమంటానంటే, పార్టీని నమ్ముకున్నారు, పార్టీ కోసం జైలు పాలైనారు, అలాంటి కార్యకర్తలకే న్యాయం జరగడం అంటే సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుంది అనేది ఒక భావన. అంటే సామాన్య కార్యకర్తకు అంటే పార్టీ కోసం ఉండాది. మా నుంచే బాధితుల నుంచే మొదలు పెట్టాలా. ఆయనేం చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు 10 సార్లు ఇప్పుడు ఎమ్మెల్యే, కార్యకర్త నుంచి వచ్చినోడు. కార్యకర్తల కష్టాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఈ రాష్ట్ర పరిస్థితులు ఏమిటి ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. ఆయన నిర్ణయం తీసుకున్న దానికి ఆయన పారామీటర్లు ఏముండాయో, ఆయన నిర్ణయం తీసుకున్న దానికి ఎవరు ఏం చేయగలం. ఆయన పారామీటర్లు ఉంటాయి. ఆయన దృష్టిలో ఆయన కరెక్ట్ కావచ్చు. అంటే అయినా కూడా మీరు పార్టీ వీడరు. వీడే ప్రసక్తే లేదు. ఇటు సూర్యుడు అటు పొడిచినా నచ్చకపోతే మా ఇంటి దగ్గర కూర్చుంటాం. నా కోసం రాజకీయాలు మానుకుంటారు. మానుకుంటాం, ఇంటికాడ కూర్చుంటాం మాకు విరక్తి అయితే. కానీ పార్టీ పదవి కానీ ఏది కానీ మీరు ఆయన పోయి అడగరా? అడగకుండా ఎందుకుంటాం. పార్టీకి పెద్ద తండ్రి వంటి వాడు. పార్టీకి ఆయన ఎడకి ఎవరిని ఉంటాం. చూచాం, చేస్తాం, పరిశీలిస్తాం, టచ్లో ఉండు, ఇంకా జరుగుతుంటాయి. ఆయన ఈక్వేషన్స్ కుదరాలి కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, ఎన్ని ఈక్వేషన్స్ కుదరాల. రాయలసీమ ఈక్వేషను, రెడ్డి ఈక్వేషను, ఇవన్నీ కుదరాలి కదా. అంటే మీరు ఒక మాట అన్నారు, మనం జనరల్గా మాట్లాడుతున్నప్పుడు మా సామాజిక వర్గం అంటే రెడ్డిళ్ళల్లో కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని. వాళ్ళందరూ మోటివేట్ అయ్యి ఒక బీసీలలో ఒక 10%, ఒక 20%, ఎస్సీ ఎస్టీలలో ఒక 20% ఓట్లు రాబట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడ గెలిపే అవకాశాలు ఉన్నాయా? మాకు తగిన ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని గౌరవించినట్టు మా సామాజిక వర్గానికి తెలిస్తే, ప్రజలకు తెలిస్తే ఆ ఎలక్షను విధం వేరు ఉంటుంది. దండయాత్రకు పోయినట్టే ఉంటుంది. ప్రజాభిప్రాయం అంతా ప్రజలు కూడా హర్షిస్తారు. మేము ఇంతకంటే ఏం త్యాగాలు చేయాలా, మాకు అపూర్వమైన అవకాశాలు ఇచ్చి పార్టీ సముచితమైన గౌరవం ఇచ్చి గౌరవిస్తారా అంటే ఇదేం ఆశామాషి సబ్జెక్టు కాదు. పార్థసారథి రెడ్డి అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నన్ను గౌరవించినారంటే ఎక్కడ పోతుంది ఇక్కడ ఇది సమాచారం. పార్థసారథి రెడ్డి అంటే అపరిచితుడు కాదు కదా, ప్రాముఖ్యత లేనోడు కాదు కదా. ఈ 2 స్టేట్లలో పాత తరానికి అంతా తెలుసు, ఒక 2 నిమిషాలు తెలియకపోయినా కొత్త తరానికి తెలుసు. పార్థసారథి రెడ్డికి అవకాశాలు ఇచ్చినారు ఒక బాధితుని కంటే ఎంత మెసేజ్ పోతుంది, పార్టీకి ఎంత మైలేజ్ వచ్చేది. ఈ పార్టీని నమ్ముకొని త్యాగాలు చేసినా, జైళ్ళ పాలైనా, చనిపోయినా, కాళ్ళు చేతులు నరికించుకున్నా, ఈ పార్టీలో మాకు భవిష్యత్తు ఉంది పార్టీ కోసము అనే మెసేజ్ పోతుంది కదా. అది పార్టీకి రాబోయే రోజుల్లో దృఢత్వాన్ని కలిగిస్తుంది కదా. నా చివరిగా ఒక విషయం అడుగుతా. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత పులివెందల్లో అంతో ఇంతో డెవలప్మెంట్ జరిగింది అనేది వాదన, వాస్తవమా కాదా? రాజశేఖర రెడ్డి సీఎం కాకముందే ఊరూరికి చంద్రబాబు నాయుడు పెట్టిన జన్మభూమి వల్ల రోడ్లు వచ్చాయి. రాజశేఖర రెడ్డి వాళ్ళు కందలబాబు రెడ్డి గారు తెచ్చుకుంటే ఆ పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇంత చిన్నవి మీకెందుకని ఇల్లు తీసుకున్నారు. వైఎస్ లయోలా డిగ్రీ కాలేజీగా పిలువబడే కాలేజీలో 187 పోస్టులకు ఏడిచ్చిన వాడు రామారావు. ఈరోజు పాలిటెక్నిక్లో పనిచేసే లెక్చరర్లకు, రిటైర్ అయిన వాళ్ళకు ప్రభుత్వాలు ఇచ్చే సామాజిక పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తాడారు? 4000. అంగవికలులకైతే ఎంత, గుడ్డి వాళ్ళకి ఎంత 15,000.
ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకు 2000 సామాజిక పెన్షను. 30 ఏళ్ళు వాళ్ళకు బూతుల్లో తిరిగి దొంగ ఓట్లు వేసి ఏజెంట్లుగా ఉండి వాళ్ళ తరఫున డబ్బులు పంచి రిగ్గింగులో బెగ్గింగులో అన్ని దాంట్లలో పాల్గొని వాళ్ళ పరిస్థితి కడు దయనీయముగా ఉంది. 30 ఏళ్ళు సర్వీస్ చేసినారు, 35 ఏళ్ళు 40 ఏళ్ళు కట్టు బానిసల మాదిరి వాళ్ళ కాలేజీలో, పాలిటెక్నిక్ కాలేజీలో. మీరు పోయి ఎంక్వైరీ చేయండి వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామారావు హయాంలోనే వచ్చింది. ఇప్పుడు ఆసియా ఖండంలో అరటి చెట్లు ప్రథమ శ్రేణిలో ఉంది పులివెందుల నియోజకవర్గం రింగాల మండలం. అది చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్ వల్లనే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఏం డెవలప్ జరగలేదంటారు. ఏం జరిగింది? ఎన్టీఆర్ ఏమి ఇచ్చారు? 2 రూపాయల బియ్యానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రూపకర్త. ఎప్పుడో పివి నరసింహారావు హయాంలో సీఎంగా ఉన్నప్పుడు 1972-71 ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 ఇళ్ళు ఇచ్చినాడు. 40 ఇళ్ళు కూడా కొట్టం మీద బాధ కప్పుకునేదానికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు. మళ్ళీ రామారావు ఇచ్చే వరకు ఈ రాష్ట్రంలో పక్కా గృహాలు ఏవి? రాయలసీమలో తెల్లన్న మకం చూసిన వాళ్ళు ఉన్నారా? 83కు పూర్వం రామారావు వచ్చిన తర్వాతనే చూసినారు. ఈ పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టింది ఎవరు? ఎన్టీఆర్ కదా. తెలుగు గంగా, గాలేరి, నగిరి, అంద్రి, నీవా, నందలూరులో అది ఆల్విన్ ఫ్యాక్టరీ, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? బుగ్గవంక ప్రాజెక్టు అన్నీ తెలుగుదేశం వల్లనే కదా. ఈయన వల్ల ఏమొచ్చాయి? ఈయనకు రాకముందే రొద్ద రిపేర్ చేసి ఉండొచ్చు. ఈ గెస్ట్ హౌస్లు ఇవన్నీ ముందే ఉన్నాయి కదా. రోడ్లు పులివెందులకు లేవా? ఆయన రాకముందు గెస్ట్ హౌస్లు లేవా? హోటళ్ళు లేవా? విశాలంగా విస్తరించారు. ఐజీ కార్లు తెచ్చారు, విస్తరింపజేశారు రోడ్లను. అవన్నీ వాళ్ళ కాంట్రాక్టులు బిల్లులు చేసుకునే దానికి అవన్నీ అవి బలపడేది రామారావు హయాం నుంచి చంద్రబాబు నాయుడు హయాంలో బలపడినది అది పులివెందుల నియోజకవర్గం. ఇప్పుడు చెప్పండి, ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైసీపీ 2 రూపాయల బియ్యం పథకం పెట్టింది? రామారావు కాదు. పక్కా గృహాలు పెట్టింది ఆయన కాదు. ఆయన పెట్టింటి అని ఈయన తీసేసినాడు. అబ్బా కొడుకు. అంబేద్కర్ విదేశీ విద్య ఉన్నదా? ఎక్కడున్నది? ఇవన్నీ లేవు కదా. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య ఇవన్నీ అవన్నీ ఏమి లేదు. వాళ్ళు ఒక ఆయుధానికి ఇది చేసినాం అది చేసినాం చూపించుకునేదానికి చెప్తా అంటారు. అది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగము సాగునీటి కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే సాగునీరు కథ దేవుడు ఎరుగు. తాగే నీళ్ళు లేవు పులివెందుల్లో. ఇప్పుడు మేము మా తెలుగుదేశం పార్టీ చర్య తీసుకొని ఇప్పుడు తాగుతున్నారు నీళ్ళు. సాగునీరు కథ దేవుడు ఎరుగు. మరి రాజశేఖర రెడ్డి అన్నీ ఉద్ధరించింటే అంతా కూలి పనికి ఎందుకు పోతున్నారు? పులివెందుల నియోజకవర్గంలో ఉపాధి హామీ పనికి ఎందుకు పోతున్నారు? వాళ్ళేమో మాటలు మూటలు ప్రజలకు ఇచ్చినారు. మూటలన్నీ అబ్బా కొడుకు పెట్టుకుని ఎక్కడ చూసినా అనంతమైనటువంటి సంపద అంతా. మాటల మూటలు మాకు, బంగారు మూటలన్నీ వాళ్లకు. ప్రచారం ప్రజలు మాటలు చూచే కోటలు దాటుతాయి, చేతలు చూచే అన్నీ ఉన్నాయి. వాళ్ళ కుటుంబం కోసం చేసుకున్నారు. కానీ డెవలప్మెంట్ అయితే ఎక్కడా లేదు. వాళ్ళ నిల్లు వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లు వచ్చాయని సాట, వాళ్ళకి పర్సెంటేజ్లు వచ్చాయని సాట పెట్టినారు నామాత్రంగా. సో మొత్తానికి పులివెందులలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ బలపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి చర్యలు? పెద్ద సామాజిక వర్గం, మాకు ఎలాంటి అవకాశం లేదు. బ్రిటిష్ వాళ్ళకు పూర్వంగా తర్వాత కానీ ఒక బలమైన సామాజిక వర్గాన్ని 7 మండలాల్లో విస్తరించి ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ సామాజిక వర్గం మీద దృష్టి పెట్టకుండా ఉంటే ఏ విధంగా గెలుస్తుంది? గెలవలేదు. ఎప్పుడైతే మా సామాజిక వర్గాన్ని ప్రాధాన్యత ఇస్తాదో, మాలాంటి త్యాగదనులను సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరినీ గుర్తిస్తాదో పార్టీ ఇమీడియట్గా గెలిచేదానికి మొదటి మెట్టు. అంటే మీరు ఒక సమర్థవంతమైన నాయకత్వం మీకుంది అని మీరు అంటారు. నేనడం కాదు, ఇన్ని అశేషము విశేషమైన త్యాగాలు ఎందుకు చేసిన పార్టీ ఇది లేదా? ప్రజలకు తెలియదా? మాకు ఎంత చేసినా కానీ తక్కువే. మాకు సముచితమైన న్యాయం జరిగితే ఏ రోజు చేసినారంటే ఆ రోజే గెలుస్తుంది పార్టీ. మేము అంతవరకు చేస్తాం. కాకపోయినా ప్రజల్లోకి పోతే అడుగుతారు, మీకే దిక్కులేదు తెలుగుదేశం పార్టీలో, మిమ్మల్నే పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు, మీకు ఏ హోదా ఇచ్చినాడు, ఏ పదవి ఇచ్చినాడు,
మీకంటే మేలైన వ్యక్తి ఎవరున్నారు ఈ స్టేట్ తెలుగుదేశం పార్టీలో? హైలీ క్వాలిఫైడ్ విద్యార్థి నాయకుడు. అన్ని చాలా ఎలక్షన్లలో వాళ్ళను ముప్పతిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపించినారు. అనేక ఎలక్షన్లలో గెలిచినారు. మీకు ప్రాధాన్యత ఏది అని ప్రశ్నిస్తారు ప్రజలు. అది మేమనేది కాదు, ప్రజల్ని ఎవరిని పోయి అడిగినా చెప్తారు. అది ఎప్పుడైతే పార్టీ దిద్దుకుంటుందో అప్పుడే వాయువేగంతో ప్రయాణం చేస్తుంది. నమస్కారం. సో మొత్తం మీద వైఎస్ రాజారెడ్డి మృతి తర్వాత రాజకీయం పరంగా కావచ్చు, అటు పదవుల పరంగా కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. పార్టీకి హార్డ్ కోర్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో అది పేర్ల పార్థసారథి కుటుంబమే. అయినప్పటికీ కూడా కొన్ని పారామీటర్స్ కారణంగా మరి ఇతర కారణాలు తెలియవు, కానీ మొత్తానికైతే పదవులు ఎక్కడా దక్కడం లేదు. అయితే పులివెందుల నియోజకవర్గం వైఎస్ రాజశేఖర రెడ్డితో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, కానీ స్వలాభం కోసం ఇక్కడ పనులు చేసుకున్నారే తప్ప ఎక్కడే కానీ పులివెందుల ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి చేయలేదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా కుటుంబాన్ని గుర్తిస్తే పులివెందుల్లో కూడా గట్టి పట్టు సాధించే దిశగా అడుగులు పడతాయి. లేదంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఎందుకంటే వైఎస్ కుటుంబాన్ని ఎదురుగా నిలబడి పోరాటం చేయాలంటే అది పేర్ల పార్థసారథి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారితోనే సాధ్యం. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రజల్లో వినిపిస్తున్న మాట. ఆ దిశగా పార్టీ అడుగులు వేయాలన్నటువంటి ఆకాంక్ష ఆయన వ్యక్తం చేస్తున్నారు. రాజారెడ్డి హత్య విషయంకు సంబంధించి గతించిన విషయం దాన్ని మళ్ళీ ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే చెప్పి చాలాసార్లు ఇదైపోయింది. కాబట్టి ఆ విషయాన్ని అంతటితో వదిలేయడం మేలన్నటువంటి భావన కూడా మనతో పాటు ఉన్నటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, పులివెందుల నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.